హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రియేట్స్ రివ్యూసింగ్ బై కంప్లీట్లీ డీటెయిల్స్ అండ్ కంప్లీట్లీ ల్యాగ్ లేకుండా కంటెంట్ అయితే వచ్చేస్తాను. అండ్ రిలీజ్ అవుతుంటే మూవీస్ ఏవైతే ఉన్నాయో మనకి జనవరి 12th, 9th, 13th, 14th 4 మూవీస్ అయితే రాబోతున్నాయి. సో ప్రీవియస్లీ 2024లో చూసినట్లయితే మనకి మంచి మూవీస్ మంచిగా పోటీకి అయితే దిగడం జరిగింది. అండ్ 2025లో కూడా అయితే మంచి మూవీస్ దిగడం జరిగింది. ఇప్పుడు 2026లోకి మనం ఎంటర్ అయిపోతాం. సో 2026లో రాబోతున్నట్టు 4 మూవీస్ ఏంటి, అండ్ పర్టికులర్లీ ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ డేట్స్లో పర్టికులర్లీ మనకి బిగ్ ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ బిగ్ ఫెస్టివల్స్కి అయితే బిగ్ అయితే ఫ్యామిలీస్ అనేవి ఆన్ స్క్రీన్ మూవీస్ చూడడానికి ప్రిఫర్ చేస్తారు. పర్టికులర్లీ ఏ ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ మూవీస్ని ప్రిఫర్ చేస్తారు అండ్ రాబోతున్నట్టు మూవీస్ ఏంటి, ఇన్ని డీటెయిల్స్ అన్ని వీడియో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేస్తే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం అయితే సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేసేయచ్చు. ఇంకా మెయిన్లీ చూసినట్లయితే ఫస్ట్ మూవీ అదే మనకు జనవరి 9th రాబోతున్నట్టు ప్రభాస్ గారు లీడ్ రోల్లో రాబోతున్నట్టు, అండ్ మారుతి గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం ప్రభాస్ గారు హారర్ కామెడీ ఓరియంటెడ్లో రాబోతున్నట్టు మూవీ రాజాసాబ్. ఇంక ఈ కంప్లీట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ కానీ టీజర్ రివ్యూస్ కానీ ఆల్రెడీ మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఈ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్ మించి అయితే రాబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో మనకి ప్రభాస్ గారి ఫర్ ద ఫస్ట్ టైం అయితే మనకి యంగ్ లుక్ అండ్ అలాగే మనకి సంబంధించిన హారర్ కామెడీ ఓరియంటెడ్లో అయితే మనకి ఈ మూవీ కేటగిరీ రాబోతుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రభాస్ గారిని హర్రర్ మూవీలో అలాగే కామెడీ ఓరియంటెడ్ మూవీలో చూడడం అయితే సో చూద్దాం ఏ రీతిలో మన ఆడియన్స్ అయితే ఇంప్రెస్ చేస్తారని చెప్పి. అండ్ ఈ మూవీలో హై లెవెల్ విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఏం పార్ట్ 2 సీక్వెల్ ఉన్నట్లయితే మనకి మూవీ టీం అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసి కొన్ని ప్రెస్ మీట్లు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే జోకర్ లుక్ ఉందో ఆ జోకర్ లుక్ అనేది పార్ట్ 2కి సీక్వెల్కి అయితే మేము తీసుకురాబోతున్నాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో జాన్ 9th మోస్ట్ అవైటెడ్గా ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, ఆల్ ఆడియన్స్ అయితే ఈ యొక్క మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా అయితే ఇల్లీగలీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ విషయానికి వచ్చినట్లయితే జాన్ 8 కూడా అయితే ప్రీమియర్లు అయితే పడబోతున్నాయంట. సో దానికి సంబంధించిన టికెట్ హైక్స్ అనేవి ఇంకా డీటెయిల్స్ అనేవి రాలేదు మనకి. రాగానే వన్స్ మన ఛానల్లో అయితే తప్పకుండా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక నాకు తర్వాత 3 days గ్యాప్ చూసినట్లయితే మనకి జనవరి 12th. ఇంకా జనవరి 12th మన అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో అలాగే మెగాస్టార్ చిరంజీవి అండ్ అలాగే వెంకటేశ్వర వెంకటేష్ గారు క్యామియో రోల్ అండ్ అలాగే మన నైనిత గారి హీరోయిన్ క్యారెక్టర్లో రాబోతున్న మూవీయే మన వరప్రసాద్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే కంప్లీట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి రాబోతున్నట్టు మూవీ ఇది. ఏదైతే నేను రాజాసాబ్ చెప్పాను, ఆ రాజాసాబ్ అనేది ఫ్యామిలీ ఆడియన్సెస్ అండ్ అలాగే కొంతమంది మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కేటగిరీలో అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఈ మూవీ అనేది కొంచెం కంప్లీట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి వైపునే తీసుకురాబోతుంది. ఈ మూవీకి టైటిల్ నేమ్ కూడా సంక్రాంతికి వస్తున్నాడు అని చెప్పి అయితే ఉంది. సో ఈ మూవీ మనకి అనిల్ రావిపూడి డైరెక్షన్ వస్తుంది కాబట్టి 100కి 200% అయితే కంటెంట్ అనేది డెలివరీ అవుతుందైతే నేనైతే నమ్మకం. ఎందుకంటే ఈ మాట నేను ఇప్పటి వరకు చెప్పట్లేదు భయ్, ఎందుకంటే రిలీజ్ అనేది ట్రైలర్ చూసి చెప్తాను. సో ఆ ట్రైలర్ రివ్యూ ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను కాబట్టి మన మన ఛానల్లో ఒకసారి ట్రైలర్ రివ్యూ చెక్ చేయకపోతే వెంటనే వెళ్ళి చెక్ చేసింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. నరేషన్ అనేది ట్రైలర్ అనేది ఆ కంప్లీట్ థీమ్ అనేది నాకైతే ఫ్యాబులస్లీ నచ్చేసింది. ఇంకా హై లెవెల్లో ఉండడం జరిగింది. సో ఈ రాజసాబ్ మూవీకి అండ్ మన వరప్రసాద్ మూవీకి కొంచెం టచ్ ఉంటుందా, క్లాష్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రిలీజ్ అవుతున్న 2 మూవీస్ అనేవి 3 days గ్యాప్లో రిలీజ్ అవుతున్నా కానీ ఏంటి ఫెస్టివల్ వైబ్ ఏదైతే ఉందో 12, 13, 14, 15 అండి ఈ 4 daysలో అనేది ఇంపాక్ట్ అనేది ఏది మంచి టాక్ అవుట్పుట్ వస్తుందో సో దాని మీద అయితే ఉంటుంది. బట్ నాకు తెలిసిన కలెక్షన్స్ వైజ్ అయితే రెండు అయితే ఫ్యాబులస్లీ హిట్ అయిపోతాయి. బట్ టాక్ వైజ్ అయితే ఆన్ స్క్రీన్స్ మీద చూసిన తర్వాత మనం డిసైడ్ చేయగలం. ఇంకా 13th అండ్ ఈ 13th, 14th మూవీస్కి సంబంధించినట్లయితే సో ఇవి ఇప్పుడు దిగడం కరెక్టా కాదా అనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే సో దీని గురించి కంప్లీట్లీ మనం ఫర్ ఈ మూవీ వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ టైంలో ఈ మూవీస్ ఎందుకు రావాలి అని చెప్పి. అండ్ జాన్ 13th రాబోతున్న మూవీ మన రవితేజ గారి లీడర్లో ఉంటే మహాభక్త శ్రేణుకు విజ్ఞప్తి. సో ఈ మూవీ ఏ కేటగిరీలో రాబోతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్నే రాబోతుంది. బట్ ఈ మూవీ అంటే ఎందుకని నేనే చెప్తున్నాను. ప్రీవియస్లీ మనం మాట్లాడుకున్నాం ఈగల్ మూవీ దించాడు. ఏదైతే మన సంక్రాంతి రేస్లోనే ఈగల్ మూవీ ఏంటంటే సంక్రాంతి రేస్లో దిగినప్పటికీ టాక్ వైజ్ అయితే ముందుకెళ్ళిపోయింది. హిట్ టాక్ని అయితే దక్కించుకుంది. సో ఇక్కడ మూవీ అనేది అక్కడ ఏదైతే క్రౌడ్ ఉందో ఫెస్టివల్ టైంలో ఆ క్రౌడ్ని బేస్ చేసి రావట్లేదు. మా మూవీలో కంటెంట్ ఉంది అని చెప్పి అయితే ప్రతి ఒక్క మూవీ ముందుకు వస్తాయి కాబట్టి ఒక రకంగా వాటికి హ్యాట్స్ ఆఫే. బట్ ఈ టైంలో ఏదైతే మన రాజాసాబ్ గారండి, వరప్రసాద్ మూవీ ఉంది కదా, సో ఈ 2 మూవీస్ కేటగిరీలో ఈ మూవీ అంత కరెక్ట్ కాదేమో అయితే నాకైతే అనిపిస్తుంది. ఆ ట్రైలరు, టీజరు చూసేమో ఆ సాంగ్స్ వైజ్ విన్నాం కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే హైప్ అనేది మీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కడ సోషల్ మీడియాలో చూసుకున్నా కానండి ఈ 2 మూవీస్ కొంచెం హైప్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది తప్ప
ఆ యొక్క మూవీ అనేది అంత పైకి రావట్లేదు. సో మేబీ నేను చెప్తున్నాను, ఇంకా మూవీలో కంటెంట్ కనిపిస్తే బెటర్ దెన్ మంచి టాక్ అవుట్పుట్ అయితే రావాలని మనం కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాన్ 14 పర్టికులర్లీ భయ్య ఈ మూవీని స్కిప్ చేసేసుకుంటే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. 100కి 200%. ఇదే మన 'నారి నారి నడుమురారి' మన శర్వానంద్ గారి లీడర్‌లో రాబోతున్న మూవీ. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ కూడా ఒక మంచి కామెడీ ఓరియెంటెడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి వస్తున్నారు. సో మనోడు ఒక అమ్మాయితో లవ్‌లో ఉంటాడు. తర్వాత బ్రేక్ అయిపోయిపోద్ది. తర్వాత ఇంకొక అమ్మాయితో కొలీగ్‌తో అయితే ఎంగేజ్‌మెంట్ రెడీ చేసుకుంటాడు. బట్ ఆ యొక్క ఆఫీస్‌లోనే మనోడి ఎక్స్ కూడా అయితే బాస్‌గా రావడం జరిగింది. సో సేమ్ ఆఫీస్‌లో కొలీగ్‌కు మ్యారేజ్ చేసుకునే అమ్మాయి, అలాగే ఎక్స్‌తో ఎటువంటి ఇన్సిడెంట్స్ అనేవి క్రియేట్ చేశారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేశారు, మనోడు ఎలా సాల్వ్ చేసుకొని ఫేస్ అవుట్ చేసాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ లైన్స్ అనేవి. సో హై లెవెల్ స్టోరీ లైన్ అయితే కాదు. బట్ ఏదో కామెడీ ఓరియెంటెడ్ కానీ, ఎమోషనల్ కానివ్వండి, వేరే ఏ రకంగా తీసుకెళ్తారనేది మనం ప్రీవియస్‌లీ 'శర్వానంద్' మూవీస్ గాని చూస్తా ఉన్నాం. సో అదే ఓరియెంటెడ్‌లో అయితే రావడం జరిగింది. 'శర్వానంద్' గారి లుక్స్ కూడా అయితే కొంచెం డిఫరెంట్‌గానే ఉన్నాయి. బట్ ఈ మూవీ కూడా అంత హైప్ అనేది నాకైతే అనిపియడం లేదు. ఓవరాల్లీ ఈ సంక్రాంతి రేస్‌లో జాన్ 9థ్, 12థ్, 13థ్, 14థ్ రాబోతున్నటువంటి 'రాజసాబ్' కానివ్వండి, 'వరప్రసాద్' మూవీ కానివ్వండి, 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' కానివ్వండి, ఈ 'నారి నారి నడుంబురారిలో' ఈ 2 మూవీస్ ఏవైతే 9థ్, 12థ్ ఉన్నాయో ఆ మూవీస్ అవి మంచి టాక్‌కి బయటకొస్తాయి. మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తగ్గించుకుంటే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ నెక్స్ట్ 2 మూవీస్ అనేవి కొంచెం క్రిటికల్. 'భక్తశిరోమణి విజ్ఞప్తి' కూడా కొంచెం ప్లస్ పాయింట్‌లో అయితే వెళ్ళిపోద్ది. కానీ ఈ 'నారి నారి నడుమురారి' అనేది కొంచెం ఇంకొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవాలి. కానీ 25థ్ ఆర్ 26థ్ రిలీజ్ అవుతున్నట్టు రిపబ్లిక్ డే కానివ్వండి, ఈ సర్టెన్ టైమ్‌లో రిలీజ్ చేసుకుంటే ఇంకా బెటర్ దెన్ అవుట్‌పుట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మేబీ ఇంకా టైం అయితే చాలా ఉంది కాబట్టి మేబీ పోస్ట్‌పోన్ అని చెప్పి ఏమైనా పోస్టర్ రిలీజ్ కూడా చేయొచ్చు మూవీ అనేది. సో ఈ 4 మూవీస్‌లో మీరు మెజారిటీగా ఏ మూవీని స్క్రీన్ మీద చూద్దామని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఏ మూవీ ట్రైలర్ బాగా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కంప్లీట్‌లీ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థాంక్స్ భయ్యా. మీ వల్ల ఈ ఛానల్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికి లైక్ చేయకపోతే వెంటనే ఛానల్ లైక్ చేసుకొని, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను ప్రతి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్‌గా అయితే వాచ్ చేయొచ్చు. సో దీస్ ది వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.